తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ ఆయన గెలుపు అవకాశాలు ఏంటి, ఆయన ఎన్నికల వ్యూహం ఏంటి, ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, టీడీపీ నుంచి బీజేపీలోకి చేరారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయండి. ప్రజలందరూ ఈ మార్పుని ఆమోదించారు, కార్యకర్తలు ఆమోదించారు, ప్రజలు ఆమోదించారు. ఇవాళ ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు కదా. అత్యద్భుతమైన స్పందన. గతంలో ఎప్పుడు దాదాపు ఇది 10వ ఎన్నిక మా కుటుంబం ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడం. 10 ఎన్నికల్లో 9 ఎన్నికల్లో ఎప్పుడో 83లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా తండ్రి గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఏ విధమైన ప్రజల్లో స్పందన చూసామో ఆ విధమైన స్పందన ఇవాళ చూస్తూ ఉన్నాం. గెలుపు అనివార్యం, తప్పనిసరిగా గెలుస్తాను. ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇక్కడ ప్రజల నుంచి మద్దతు మీకు ఎలా లభిస్తుంది? ఇది ఆల్రెడీ మీకు చెప్పా, ప్రజల మద్దతు అత్యద్భుతం. ప్రచారం అద్భుతంగా సాగుతూ ఉంది. ప్రజల ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు, ఎదురు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆరతులు పడుతూ ఉన్నారు. కమలంక ఓటేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్, మీకున్న గెలుపు అవకాశాలు ఏంటి? తప్పనిసరిగా గెలుస్తున్నాం. దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో నేను గెలవబోతా ఉన్నా. ప్రచారంలో మీ కుటుంబ సభ్యుల నుంచి, కేడర్ నుంచి మీకు సహకారం ఎలా లభిస్తుంది? అత్యద్భుతమైన సహకారం. ఆల్రెడీ మీకు అది చెప్పడమే జరిగింది. కేడరు చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అభ్యర్థిత్వం దోలాయమానంలో పడిన నాటి నుంచి కేడరు అత్యద్భుతంగా సహకరిస్తూ నాకు సంఘీభావం తెలియజేస్తూ సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామంలో పర్యటించి ఒక గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలుసుకొని ఓట్ల అభ్యర్థించడం జరుగుతూ ఉంది. గెలిచిన తర్వాత ఏ సమస్యపై మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ప్రధానంగా రోడ్లు ఇవాళ చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల సమస్యలను పరిష్కారం చేయాలి. ముఖ్యంగా రైతులకు సంబంధించి మురుగునీటి పారుదల కానీ, సాగునీటి పారుదలకు కానీ సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేసి రైతులకు మేలు చేయాలి. అదేవిధంగా విద్యా విషయంలో అనేక స్కూల్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనపర్తిలో జూనియర్ కళాశాలకి భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అనేక మందికి స్వయం ఉపాధి కల్పించి తద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం దృష్టి సారిస్తా. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి ఈ 4 రంగాలపైన దృష్టి సారించడం జరుగుతుంది. ఎన్నికల హామీలపై ఇక్కడ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఎన్నికల హామీలు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో, మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టో అత్యద్భుతంగా ఉందని ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో దాన్ని ప్రజలు తీవ్రంగా తిరస్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.